హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? తెలిసి మీ అందరూ బాగానే ఉంటారు. అండ్ రవితేజ గారి మాస్ కంబ్యాక్ మూవీ ఇరుముడి మూవీ నుండి ఒక సాలిడ్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్క ఫ్యాన్స్, అంటే రవితేజ ఫ్యాన్స్ అనే కాదు, నేను ఎందుకు ఇంత గుచ్చి చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. రవితేజ ఫ్యాన్స్ అనే కాదు, ప్రతి ఒక్క ఫ్యాన్స్ థియేటర్లో మాత్రం పండగ చేసుకుంటారు. నిజంగా అంటే అది ఒక జాతరలాగా సెలబ్రేషన్ చేసుకుంటారు. ఆ జాతరలాగా సెలబ్రేషన్ చేసుకునే ఒకే ఒక వైబ్ సాంగ్స్. ఆ ఒక్క సాంగ్ కోసం థియేటర్కి ప్రతి ఒక్కరు వస్తారు. అసలు ఆ సాంగ్ ఏంటిది, టీజర్ ఎప్పుడు వస్తుంది, అండ్ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఏంటిదో మన యొక్క వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాం ప్లీజ్. మాట్లాడుకుందాం ప్లీజ్. అండ్ ఎవరైనా కొత్తలు చూస్తుంటుంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్నాను, లైక్ కొడతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ నుంచి నేను ఆశించేది ఒకటే, ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్. అంతకు మించి నేను ఎక్కడ ఏం ఆశించాను. ఖచ్చితంగా మనం అయితే 10K క్రాస్ చేయాలి. అండ్ మీ నుంచి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ జీవి ప్రకాష్ గారు అఫీషియల్లీ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఏంటిది, మనకు అందరికీ ఇష్టమైన సాంగ్, మన అయ్యప్ప స్వామి సాంగ్ బంగారు పల్లెకి సాంగ్ తెలుసుగా మీ అందరికీ. ఇన్స్టాగ్రామ్లో వచ్చే అది ఆ వైబ్ మాత్రం మామూలుగా ఉంటుంది. ఒక గూస్ బంప్స్ వస్తాయి ఆ సాంగ్ వింటే. జస్ట్ మనం బడ్స్ పెట్టుకుంటేనే ఒక గూస్ బంప్స్ ఇచ్చే సాంగ్ అది మొత్తం. అంటే ఇప్పుడు అది వైబ్ ఇచ్చే సాంగ్. అలాంటిది ఒక థియేటర్స్ అన్నీ, ప్రతి ఒక్క థియేటర్స్ ఆ ఇరుముడి మూవీ రిలీజ్ అయ్యే ప్రతి ఒక్క థియేటర్స్ టెంపుల్ లాగా చేంజ్ అవుతాయి. అంటే అయ్యప్ప స్వామి టెంపుల్స్ ఉంటాయి కదా, అలానే చేంజ్ అయిపోతాయి. ఇది మాత్రం పక్కా. అండ్ టీజర్ ఎప్పుడు వస్తుంది అంటే ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక 1 monthలో అయితే టీజర్ వస్తుంది. ఇది మాత్రం పక్క. ఇంకొక 1 monthలో అయితే టీజర్ వస్తుంది. దీనికి ఇరుముడికి పెడుతున్న బడ్జెట్ ఎంత, దాదాపు 30 crores. మూవీ పెడుతున్న బడ్జెట్ ఎంత అంటే 30 crores. అండ్ రవితేజ గారు తీసుకున్న రెమ్యూనరేషన్ 15 crores. అండ్ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే September 14, 2026. ఈ ఒక్క ఇయర్లోనే మూవీ రిలీజ్ చేస్తున్నారు. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. ఎందుకంటే రవితేజ గారి మూవీ రిలీజ్ అవుతుంటే ఎవ్వరూ రారు. అంటే అది మొత్తం అంటే రొటీన్ స్టోరీ, రొటీన్ డైలాగులు, రొటీన్ స్క్రీన్ ప్లే, రొటీన్ లుక్స్, రొటీన్ అంటుంటారు కదా ప్రతి ఒక్కరు. బట్ ఏంటిదని ఇప్పుడు ఎందుకు రారు థియేటర్కి? ప్రతి ఒక్క ఫ్యాన్స్ వస్తారు, ప్రతి ఒక్క జనాలు వస్తారు, ప్రతి ఒక్కరు వస్తారు థియేటర్కి. ఎందుకంటే రవితేజ కోసం కాకపోయినా ఆ ఒక సాంగ్ కోసమైనా వస్తారు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా చెప్తుంది ఏంటిదంటే రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా ఉన్న హీరోస్ని మొత్తం హైప్ మొత్తం లేపుతున్నారు కదా. మరి రవితేజ గారిని ఎందుకు లేపట్లేదు? ప్లీజ్ రవితేజ గారిని సపోర్ట్ చేయండి. 40 సంవత్సరాల తర్వాత కష్టపడి ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో కష్టపడి ఇప్పుడు ఒక స్టార్ హీరో రేంజ్ని తీసుకొచ్చారంటే అర్థం చేసుకోండి. రవితేజ గారిని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అంతే. సపోర్ట్ చేయండి. ఇప్పుడు రవితేజ ఈజ్ ఒక మాస్ హీరో. అంటే అప్పట్లో మనం ఇప్పుడు అంత రవితేజ గారు మన అప్పుడు తెలియదు. బట్ ఏంటిదంటే అప్పట్లో వైబ్ ఎలా ఉంటుందంటే రవితేజ గారు మూవీ రిలీజ్ అవుతుందంటే అసలు పక్క ఏ హీరోస్ రిలీజ్ చేయరంట మూవీస్. ఆ టైం ఆ వింటేజ్ రవితేజ ఇప్పుడు అసలు లేరు. ఎందుకు లేరు? మన వల్లనే. మనం థియేటర్స్కి వెళ్ళాం. ఫస్ట్ రవితేజ గారు మూవీ రిలీజ్ అవుతుంటుందా థియేటర్స్కి వెళ్ళాం. ఎందుకు అది అసలు నిజంగా అసలు ఈ ఒక్క సాంగ్ మాస్ కంబ్యాక్. ఈ ఒక సాంగ్ పైన ఖచ్చితంగా 100 కాదు 200 crores అయితే ఖచ్చితంగా వస్తుంది. పాజిటివ్ టాక్ అని వస్తే ఖచ్చితంగా వస్తుంది. అంటే ఇంకొక 1 month ఉందంట షూటింగ్. ఈ 1 month షూటింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అప్డేట్ మీద అప్డేట్ ఇస్తుంటారు. ఆయన సాంగ్స్ అయినా కానీ ఏదైనా సరే అప్డేట్ మీద అప్డేట్ ఇస్తుంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జీవి ప్రకాష్ గారు. ఎందుకంటే చాలామంది కోరుకున్నది ఒకటే, బంగారు పల్లకి సాంగ్ ఖచ్చితంగా మూవీలో ఉండాలి అనేది చాలామంది కోరుకుంటున్నారు. అండ్ ఖచ్చితంగా మేమైతే వైబ్ ఖచ్చితంగా ఇస్తాం. అండ్ ప్లీజ్ ఇంకా మీకు అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ సపోర్ట్ చేస్తాం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అండ్ ఒక లైక్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.